హలో హలో ఫ్రెండ్స్. మీరు అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ చాలా బాగుండి అని ఆశిస్తున్నాను. మీ ముందు ఇక్కడ 1 2 3 4 5 అనే 5 సంఖ్యలు కనిపిస్తున్నాయి. ఈరోజు టాపిక్ కొంచెం భిన్నంగా ఉంది. మీరు ఇలాంటి టాపిక్పై చాలా చిన్న వీడియోలు చూసి ఉంటారు. మీరు వీడియోలోకి వెళ్ళకూడదు, ఎందుకంటే చాలామంది ఇలా కోరుకుంటారు. కాబట్టి వారి కోసం మీకు వీడియో చూడటానికి అవకాశం ఉంటుంది. కానీ ఇది ఏమీ కాదు. ఇది మీకు జీవితం గురించి తెలుసుకోవడానికి అవకాశం ఇస్తుంది. సత్యం సత్యం సత్యం. మీరు అయితే ఇక్కడ మీకు ఎవరో ఒకరి పేరు కనిపిస్తుంది. మీ మనసులో, మీ మెదడులో మీరు తెలుసుకోవాలనుకుంటే ఆ వ్యక్తి దీని గురించి ఏమి ఆలోచిస్తున్నాడు? మీ గుండెలో మీకోసం ఏముంది? ప్రేమ, మోసమా, సహానుభూతి, కరుణ, లేదా కోపం, లేదా పచ్చిమి లేదా మోసమా? ఇలాంటి ఏదైనా కావచ్చు. అంటే ఏమీ అర్థం లేదు. మేమి అంటే ఎవరైనా కావచ్చు. ఎవరైనా కావచ్చు. మీరు వారి గురించి తెలుసుకోవాలి. మీ సొంత వారైనా కావచ్చు. అంటే మీ కుటుంబం గురించి తెలుసుకోవాలనుకుంటే వారు నా గురించి ఏమి ఆలోచిస్తున్నారు అని. కాబట్టి ఇలా మీరు చూడవచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తున్నారు. మీతో 2 మంది గురించి తెలుసుకోవాలనుకుంటే, మీరు మీ భాగస్వామి గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు ఎంపిక చేసుకోవచ్చు. సరేనా? మరియు మీరు ఇది గుర్తుంచుకోండి. మీరు విన్నారు కదా, ఇది మీకోసం. మీరు ఏ సంఖ్యను ఎంపిక చేసినా ఆ సంఖ్యలో మీరు ఎవరైనా వారి గుండెలో మీకోసం ఏముందో తెలుస్తుంది. కాబట్టి చాలా శ్రద్ధగా ఈ సంఖ్యలు చూడండి. మీ మనసులో శ్రద్ధ పెట్టండి. ఇక్కడ కాస్త మిక్స్ చేస్తాం. ఆ తర్వాత మేము చూస్తాం. మాకు ఏమి తెలుస్తుంది? మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఏమి ఆలోచిస్తున్నాడు? అతని గుండెలో మీకోసం ఏముంది? సరే, సంఖ్య 2, 3, 4, 5 మీతో ఉన్నాయి. ఇవి 5 సంఖ్యల ప్రకారం మీరు ఎంపిక చేసిన సంఖ్య మీ గురించి, మీ మెదడులో ఇప్పుడు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి దాని గురించి ఏమి ఆలోచిస్తున్నాడు. కాబట్టి మీరు చూస్తున్నారు. గుడ్. సరే. ఏ సారా? కాబట్టి ఇక్కడ చూద్దాం. మేము కూడా ధరిస్తాం. వ్యవసాయ పనులలో ఏమి చెబుతోంది? మీ సమస్య ఏమిటి? మీ గురించి ఏమి ఆలోచిస్తున్నారు? మీ భాగస్వామి ఎవరైనా? చూడండి, ఇక్కడ ఏమీ లేదు. ఆ వ్యక్తి మీతో చూపించేది అలా కాదు. అది పూర్తిగా అలాంటిదే. అది మీ ముందు ప్రకృతిలో చూపించినట్టు పూర్తిగా అలాంటివే. మీ గురించి మీరు ఏమి అర్థం చేసుకున్నారో వారి గురించి పూర్తిగా ఆ వ్యక్తి అలాంటివాడే. అతను మీ గురించి అలా ఆలోచిస్తాడు. వ్యక్తి మీరు చాలా బలమైన వ్యక్తిగా చూస్తాడు. ఎల్లప్పుడూ సత్యానికి సపోర్ట్ చేస్తాడు. మరియు వారి గుండెలో మీకోసం ఎలాంటి మోసం లేదు. అతను ఇవన్నీ చాలా బాగా తెలుసు. కాబట్టి వారి మీ గురించి చాలా పాజిటివ్ ఆలోచన. సరే, ఇక్కడ ఎవరైనా మీ పార్ట్నర్ కావచ్చు, మీ లైఫ్ పార్ట్నర్ కావచ్చు, చాలా పాజిటివ్గా ఆలోచిస్తారు మరియు మీపై నమ్మకం ఉంచుతారు. బెస్ట్ ఫ్రెండ్లా ఉంటాడు. అతను అర్థం చేసుకుంటాడు. మీకు అనిపిస్తే జీవితంలో ఏమైనా మార్క్ మీరు చిన్నగా వదిలేస్తారు, కాని మీరు వదలదు. కాబట్టి మొదటి ఉప్పు యాడ్ ఇది మీకోసం. ఇప్పుడు సంఖ్య 4. ఉప్పు పోసినవారు ఎంపిక చేసినవారు. ఆ వ్యక్తి ఆలోచిస్తాడు, మీరు చాలా ఎక్కువ, మీరు ఏమిటంటే అది కాదు, మరియు చూపించేది అలా కాదు. ముందు వాడు కొంచెం మీరు చాలా అహంకారి కాదు. మీకు క్లాస్ వస్తువులపై చాలా అహంకారం, మీ అందంపై చాలా అహంకారం, మీ పొజిషన్ ఏదైనా. గ్రమ్ 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 గ్రీన్ ఇది చూడండి ప్రభజిత్కు. ఆ వ్యక్తి ఆలోచిస్తాడు మీరు చాలా అహంకారి కావచ్చు. సరే, మీకు మీ అందంపై చాలా అహంకారం. దేవుడు మీకు ఇచ్చిన ఏ వస్తువైనా మీరు దానిపై చాలా అహంకారం మరియు మీరు దాన్ని చాలా దాచుకుంటారు. మీ వాస్తవాన్ని చెప్పరు. మీరు న్యాచురల్గా ఏమున్నో చూపరు. మీరు కృత్రిములు. సరే, కొన్ని మంచి విషయాలు కాదు. సరే, దయచేసి నన్ను మన్నించండి. మీకు మాటలు చెడ్డట్టు అనిపిస్తే మరియు ఇక్కడ ఆగకండి మరియు మీ పార్ట్నర్తో గొడవపడకండి, మీ ఫ్రెండ్తో గొడవపడకండి. కాబట్టి దయచేసి సంఖ్యలను మార్చండి. ఎందుకంటే ఇది ఖచ్చితమైన రీడింగ్ కాదు. ఇది మీకోసం కాకపోతే ఎవరికైనా అయితే అర్థమవుతుంది. సరే, కాబట్టి సంఖ్య 3. సంఖ్య 3 ఎంపిక చేసినవారు. మీ భాగస్వామి మీ గురించి చాలా మంచిగా ఆలోచిస్తాడు మరియు ఒక అటాచ్మెంట్ ఉంది. వారికి మీతో ప్రేమ కూడా ఉంది. వారికి అనిపిస్తుంది మీరు చాలా నిరాశలో ఉంటారు. మీరు గర్జెత్తుగా ఉంటారు. మీతో షేర్ చేయాలనుకుంటారు. మీ బాధలను చేయాలనుకుంటారు. మీ బ్రేక్ అయిన గుండెను జత చేయాలనుకుంటారు. ఈ భాగస్వామి మీతో ప్రేమిస్తాడు. మీరు మీ లవ్ పార్ట్నర్ను చూస్తున్నట్టు అయితే ఈ ఫీలింగ్ చెప్పాలనుకుంటారు, కాని చెప్పరు. అలా కాకుండా మీరు వారిని తిరస్కరించకూడదు, వారితో స్నేహితుడు ముగించకూడదు అని భయం. కాబట్టి ఈ ఫీలింగ్ కనిపిస్తుంది, ప్రేమ ఫీలింగ్. మరియు ఆ వ్యక్తి మీపై చాలా ప్రేమ. సరే, మీరు ఫ్రెండ్ కోసం చూస్తున్నట్టు అయితే మీరు వదులుకూడదు ఎలాంటి ధరకు. మిమ్మల్ని ఒంటరిగా వదులడు. ఈ మార్క్ 1.5 ఇంచే చేసినా మీకోసం ఏమీ చేయలేదు. చాలామంది బలహీనతలు ఉంటాయి. మీరు చూడవచ్చు. మీరు ఏ బలహీనత మీరు మీ జీవితంలోకి రాకుండా ఉండవచ్చు. సరే, ఇది సంఖ్య 3 కోసం.
సంఖ్య 4. మీరు విన్నారు, కాబట్టి మీ భాగస్వామి ఏమి ఆలోచిస్తాడో చూద్దాం. చూడండి, మీ ఆప్షన్. వారి ఆలోచన అలా ఉంది. మీరు వారి వైపు శ్రద్ధ వేయరు. సరే, వారికి తెలుసు మీ కలలు బయట బహుశా కాబట్టి మీకోసం సమయం లేదు. మీరు చాలా బెస్ట్ ప్రైస్ తీసుకుంటారు. మరియు మీకు వస్తువులు బెస్ట్ ఉంటాయి. అక్కడ మీకు ఇష్టం. బహుశా వారికి అనిపిస్తుంది వారు మీకు అర్హులు కాదు. మీరు ఈ భాగస్వామి అయితే మీరు తెలుసుకోవాలనుకుంటే వారు ప్రేమ చేయరు, ప్రేమతో పెరుగుతారు. ఇదంతా. కానీ వారికి అనిపిస్తుంది మీరు అక్కడ సంతోషం ఇవ్వలేరు. మీరు అర్హులైన సంతోషం. మీ వ్యక్తిత్వం భిన్నంగా, కొంచెం భిన్నంగా అర్థం చేసుకుంటారు. వారికి అనిపిస్తుంది మీ వ్యక్తిత్వం ముందు వారు తమను చాలా భిన్నంగా ఫీల్ అవుతారు. మాకు అనిపిస్తుంది మీరు చాలా ఎక్కువ. సాధారణ పదాల్లో చెప్పాలంటే వారు ఆలోచిస్తారు మీరు చాలా హైఫై, అంటే చాలా మంచి ఇంటి నుంచి వస్తారు, చాలా మంచి కుటుంబం నుంచి వస్తారు. మీ జీవనశైలి చాలా ధనవంతురాలు. వారు పోటీ పడలేరు. వారి ఫీలింగ్, వారికి అనిపిస్తుంది మీ స్వభావం ఈ దిస్జాల్ ఇప్పుడు నొత్త తరం వాడిది. వారి సోర్స్ కొంచెం పాతది కాబట్టి మిస్మ్యాచ్ అయింది అని వారికి అనిపిస్తుంది. మరియు ఇలా కాబట్టి ఈ సంవత్సరం వారు తమ గుండె మాటలు షేర్ చేయలేదు. ఫ్రెండ్స్, మీకు కూడా ఇలా అనిపిస్తే ఎక్కడైనా అలా కాకుండా మీరు వారిని వదిలిపోతారా అని భయం. వారిని వదిలిపోతారో. ఇక్కడ నాకు అనిపిస్తుంది మీరు చాలా బలమైన వ్యక్తిత్వం. మార్క్, మీ ఎత్తు చాలా ఎక్కువ కావచ్చు. మీరు ఫీమేల్ అయితే మేల్ కూడా సరే. ఇప్పుడు చూడటానికి చాలా హ్యాండ్సమ్ ఉంటారు, చాలా గుడ్ లుకింగ్, చాలా బ్యూటిఫుల్. సరే, ముందు వాడు కొంచెం దీనికి సంబంధించి తనను తాను తక్కువగా భావిస్తాడు. సరే, ఇవి మాటలు. ఇప్పుడు మీతో చేయాల్సినది, మరియు ఇది కూడా కావచ్చు. సంఖ్య 5 వారు చూద్దాం. ఈ భాగస్వామి మీకు చాలా సంతోషకరమైన వ్యక్తిగా కనిపిస్తాడు. సరే, ఇది అర్థం చేసుకుంటుంది. మీతో సంతోషాలు వస్తాయి, మెరుపును తన వైపు ఆకర్షిస్తూ. అలాంటి వ్యక్తిత్వం. వారికి అనిపిస్తుంది అలాంటి వ్యక్తి మీ ముందు చాలా సమయం గడపాలనుకుంటాడు. కానీ ఎవరైనా అక్కడ సంతోషాలు మాత్రమే ఉంటాయి. అక్కడ మీ ఎంట్రీ అని వాళ్ళ ఫీలింగ్. మీతో ఇది తిరగడం తెలుసుకోవాలనుకుంటుంది. మీతో ఇది కుటుంబాన్ని కలవాలనుకుంటుంది. కాబట్టి ఇది కోరుతుంది. మీలాంటి జీవితంలో మీరు ఉంటే మీరు చాలా సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇక్కడ ఎలా అనిపించింది? మరియు ఇది సంఘం కోసం. వారు చాలా పాజిటివ్గా ఆలోచిస్తారు, ఎలాంటి నెగిటివ్ కాదు. ఇక్కడ సంఖ్య 5. కాబట్టి ఇవన్నీ మీ ముందున్నాయి. ఇందులో మీకు చెప్పాను, మరియు మీకు కొన్ని మాటలు చెడ్డట్టు అనిపించవచ్చు, నాకు చెప్పాల్సినది. మరియు ఎవరైనా ఇది మీకోసం కాకపోతే వారికి తెలుసును. సత్యం, ఇది ఇష్టం.